సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దుండగుల దాడి అనంతరం మహిళ అఘోరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలు తిరుగుతున్న అఘోరి వెళ్లిన ప్రతి ప్రాంతంలో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో వేములవాడలో కత్తితో పలువురిని భయపెట్టగా పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తిలో బట్టలు లేకుండా వెళ్తానని సిబ్బందితో గొడవకు దిగింది. ఇలానే అఘోరి వెళ్లిన ప్రతి దేవాలయం మార్గ మధ్యంలో స్థానికులతో తనతో అసభ్యంగా ప్రవర్తించే వారితో గొడవలు పెట్టుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే మహిళ అఘోరి నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై లారీ వాహన డ్రైవర్లపై విరుచుకుపడింది. చిల్లకూరు మండలం బూధనం టోల్ ప్లాజా వద్ద ఆవుల తోడుతో వెళ్తున్న 3 లారీలను అడ్డగించిన అఘోరి కొద్దిసేపు అక్కడ హల్చల్ సృష్టించింది. ఈ 3 వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని వారిపై మండిపడింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గ మధ్యంలో అఘోరి ఇలా చేసింది. చేతిలో ఏదో ఆయుధం పట్టుకొని లారీ డ్రైవర్పై విరుచుకుపడింది. దీంతో సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అఘోరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకి వినకపోవడంతో పోలీసులు స్థానిక హిజ్రాల సహాయం తీసుకున్నారు. హిజ్రాలను అఘోరితో మాట్లాడించి అక్కడి నుంచి పంపించారు. దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ మహిళ అఘోరి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ తనకున్న ప్రత్యేకమైన కారులో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించుకుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇలా హల్చల్ సృష్టిస్తుందని పలువురు చెప్పుకొచ్చారు. మీరెందుకు వచ్చారు? నాకు దగ్గర ఆపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. గత రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. ఇది జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం టోల్ ప్లాజా వద్ద మహిళా అఘోరి అయితే హల్చల్ చేసింది. ఇప్పటికే మహిళా అఘోరి ఇటు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి అనేక సమయాల్లో కూడా అనేక విధాలుగా కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఈమె ఇప్పటికే పూర్తి దిగంబరంగా తిరుగుతూ ఒక ప్రత్యేక కారులో ప్రత్యేక వాహనంలో తిరుగుతూ కపాలాలు మెడలో వేసుకుని త్రిశూలం ధరించి అనేక చోట్ల కూడా అక్కడక్కడ ప్రత్యక్షం అవుతూ వెళ్తుండటంతో అక్కడక్కడ కొంత వాళ్ళని అడ్డుకోవడం కూడా జరుగుతుంది. మహిళా అఘోరిని కొన్ని పనుల సమయంలో, కొన్ని సందర్భాల్లో కూడా. కానీ మహిళా అఘోరి తాను సనాతన ధర్మం కోసం ఇటు చేస్తున్నానంటూ శవాలు తింటానని చెప్పి గతంలో అనేక సందర్భాలలో చెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గత రాత్రి సుమారుగా సమయం 9:30 సమయంలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా ప్రత్యక్షమైన మహిళా అఘోరి బోధనం టోల్ ప్లాజా అంటూ, ఇది జాతీయ రహదారిపై చిలకూరు మండలం బోధనం వద్ద ఉంది. అక్కడ పశువుల్ని గోవులను తీసుకెళ్తున్న 3 లారీలను అయితే ఆపడం జరిగింది. లారీల్లో కూడా గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమంగా తరలించి రంజాన్ మాసం ఉన్న సందర్భంగా ఈ గోవులన్నింటినీ గో వధకి గోవుల్ని నరికేందుకు మాంసం కోసం తీసుకెళ్తున్నారంటూ వెంటనే కూడా దీన్ని పోలీసులు అరికట్టాలి, లేకుంటే ఈ లారీల్ని చేయడం అని చెప్పి ఇక్కడ జాతీయ రహదారిపైన లారీలను కూడా ఆపివేయడం జరిగింది. కానీ మహిళా అఘోరి గత రాత్రి చేసిన పనికైతే చాలా మంది ఇటు హిందూవాదులు కావచ్చు, ఇటు సనాతన ధర్మం పాటించే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గోవధ నిషేధంపై ఒక చట్టం అమల్లో ఉంది. గోవులను అక్రమ రవాణా చేయకూడదు, అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు అమల్లో ఉన్నా కూడా ఇటు అధికారులు, పోలీసులు కావచ్చు, దీనికి సంబంధించి ఇతర రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, లేదంటే ఇతర రెవెన్యూ అధికారులు ఎక్కడా కూడా ఈ గో రవాణాని అక్రమంగా ఏదైనా కూడా గోవులను ఎవరైనా కూడా వ్యవసాయ పరంగా అయితే తీసుకెళ్లొచ్చు. అది కూడా ఒక అనుమతి పత్రాలు పొందాలి. లోకల్ విఆర్ఓ కావచ్చు, అలాగే ఎవరి దగ్గర కొంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ వాహనాలు తీసుకెళ్తున్నారో ఆ వాహనం నంబర్తో పాటు ఇతర ధృవపత్రాలు అయితే తీసుకుని ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ లేకుండా కేవలం మాంసం ఇటు కేరళ కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన గోవధ జరుగుతూ ఉంటుంది రంజాన్ మాసం మొదలు. కాబట్టి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు, ముఖ్యంగా కూడా గోదావరి జిల్లా నుంచి కూడా కావచ్చు, ఈ జిల్లాలన్నిటి నుంచి కూడా యథేచ్ఛగా ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల సంఖ్యలో పశువులను ఇటు గోవులు కావచ్చు, అలాగే గోవులకు సంబంధించిన బర్రెలు, పశువులు కానీ, గోవులు, ఎద్దులు ఇలాంటివన్నీ కూడా అక్రమంగా తరలిచ్చేస్తున్నారు. లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కేవలం ఈ ఏదైతే లంచాలకు లేదంటే వీటన్నిటికి కూడా అలవాటు పడి వీటిని హైవేల్లో ఎక్కడా కూడా ఈ లారీలను ఆపకుండా
మొత్తం కూడా అడ్డుకోకుండా వాటిని నియంత్రించకుండా వదిలేస్తున్న పరిస్థితిలో రాత్రి అఘోరి మహిళా అఘోరి అయితే ఈ చిలకూరు మండలంలో ఆపడం జరిగింది. ఇది చిలకూరు పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. దాదాపు గూడూరు రూరల్ సర్కిల్ కిందకి వస్తుంది, గూడూరు నియోజకవర్గంలో ఉంటుంది. దీన్ని పోలీసులు అడ్డుకుని కాసేపు ఆమెను వారించేందుకైతే ప్రయత్నించారు. కానీ మహిళా అఘోరి ఎక్కడా కూడా ఒక్కడికి కూడా వెనక్కి వేయలేదు. సరైన ధ్రువపత్రాలు ఉంటే తీసుకెళ్లొచ్చు, ఈ వాస్తవానికి మదనపల్లి నుంచి పిఠాపురంకి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సరైన ధ్రువపత్రాలు మీ దగ్గర ఉన్నాయని అన్నప్పుడు ఎక్కడ కూడా లేవు. ఇదే సమయంలో కూడా స్థానికంగా ఉండే కొందరు హిజ్రాల సహాయంతో అఘోరిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ హిజ్రాలు వచ్చినప్పుడు కూడా మహిళా అఘోరి నేరుగా సూటుగా ఒకటే ప్రశ్న విధించింది, మీరెవరు నన్ను అడ్డుకోవడానికి? ఈ పశువులన్నీ కూడా అక్రమంగా తీసుకెళ్తున్నారు, వీటన్నిటి కూడా మొత్తం వధిస్తారు, మీరు అడ్డుకోవాలంటే ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి, కానీ నన్ను ఎందుకు అడ్డుకుంటా అని చెప్పి వాళ్ళతో కూడా కాసేపు అయితే వాగ్వివాదాన్ని జరిగిన పరిస్థితి. ఇదే క్రమంలో ఒకవైపు మహిళా అఘోరి హిజ్రాలతో మాట్లాడుతున్నాగానే కొందరు లారీ వాళ్ళు బలవంతంగా వెళ్లిపోయేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో శూలం ధరించారు అఘోరి కాసేపు శూలం తిప్పుతూ అక్కడ లారీని అడ్డుకోవడం జరిగింది. వీళ్ళు వదిలేస్తే ఇలాగే వెళ్ళిపోతారు, ఇది పూర్తిగా తప్పు, కాబట్టి నేరుగా ఏదైనా ఉంటే చిలకూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, అక్కడ ధ్రువపత్రాలు ఉంటే చూపించాలి, లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేయాలంటే గట్టిగా రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి. అసలే ప్రస్తుతం ఈ గోవధ చట్టం నిషేధం అమల్లో ఉన్నా కూడా పోలీసులు ఎక్కడా కూడా వారిని అడ్డుకోకపోగా అఘోరిని అయితే నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అఘోరి సుమారుగా 1 గంట నుంచి రోడ్డు మీదే హల్చల్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ హిందూ సనాతన ధర్మం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటూ తాను ఒక దీక్షలు చేస్తూ డ్రెస్ కోడ్ కూడా పూర్తిగా మార్చివేసిన పరిధిలో పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి వాటి మీద కాస్త కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు కూడా కాస్త నిర్లిప్తత వదిలి ఏదైనా లంచాలకు కావచ్చు, లేదంటే ప్రలోభాలకు గురి కాకుండా ఇదైతే అక్రమ రవాణాని, గోవులను అక్రమ రవాణా అడ్డుకోవాలని చెప్పి కూడా స్థానికంగా కూడా పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత స్థానికంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా బోధనం కావచ్చు, రాజుపాలెం ఇట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు. ఇదే సమయంలో గోవులు అక్రమ రవాణా చేస్తున్నారంటూ తెలిసిన తర్వాత వాటిలన్నింటినీ అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు కూడా వీడియోలు తీసుకోవడం, ఇదంతా కూడా పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అఘోరి ఎటు వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందని కొంత ఆరా తీసినప్పుడు ఆమె ప్రస్తుతం తాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గుడులు చూస్తున్నానని, ఈ గుడులు సనాతన ధర్మం కాపాడేందుకే తాను గుడులకు వెళ్తున్నా అని చెప్పి కూడా అఘోరి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ అఘోరి హల్చల్ చేసిన ఘటన అయితే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, లేదా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని చిలకూరు మండలం వద్ద అయితే జరిగిన పరిస్థితి ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. నది దగ్గర ఆపుతున్నారు. మనకి సమయం ఇబ్బంది కలగకూడదు.